आदाब नाजरीन, IND टुडे न्यूज़ में आपका खैर मकदम करते हैं। आइए देखते हैं ये तफसीलात। సీనియర్ పాత్రికేయుడుగా ఉన్నటువంటి భానుచందర్ రెడ్డి అనే జర్నలిస్ట్ అక్రిడిటేషన్ కార్డును అకారణంగానే అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనం రాశాడన్న అభియోగంపై అతని అక్రిడిటేషన్ కార్డును రద్దు చేయడాన్ని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం తీవ్రంగా ఖండిస్తుంది. ఖండించడమే కాదు, ఇవాళ జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని మేడ్చల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ముట్టడించి అక్కడ ధర్నా కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. ఇవాళ నిజంగా అధికారుల వైఖరి చూస్తుంటే ఇవాళ చీకటి రోజులు గుర్తుకొస్తున్నాయి. ఎందుకంటే ఒక జర్నలిస్టు వాస్తవాల్ని ఉన్నది ఉన్నట్టు రాయడం ఇవాళ ప్రభుత్వం దృష్టిలో, అధికారుల దృష్టిలో తప్ప అని చెప్పి యూనియన్ ప్రశ్నిస్తుంది. ఇవాళ జర్నలిస్టు వృత్తికి న్యాయం చేయడం తప్ప అని చెప్పి మేము ఇవాళ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. అంటే మాకు అనుకూలంగా వార్తలు రాయని పక్షంలో, మాకు లొంగి ఉండని పక్షంలో ప్రతి జర్నలిస్టుకు మేము ఇదే గతి పట్టిస్తామని పరోక్షంగా మీరు మాకు హెచ్చరికలు జారీ చేస్తున్నారని చెప్పి మేము అర్థం చేసుకుంటున్నాం. ఇది మొదటి సంఘటన కాదు. ఇటీవల కాలంలో వనపర్తి జిల్లాలో సీనియర్ పాత్రికేయుడు, అట్లాగే అక్కడ ఒక ప్రధాన పత్రిక బ్యూరో చీఫ్ మీద కూడా ఇట్లాంటి అస్త్రాన్ని ఉపయోగించి అతని కార్డును రద్దు చేస్తే ఆ జిల్లా కలెక్టర్ శ్వేతా మహాంతి గారు మా యూనియన్ చాలా తీవ్రంగా స్పందించింది. మొత్తంగా వనపర్తి జిల్లాలో యూనియన్ సత్తా ఏందో ఆ కలెక్టర్కి, ఆ అధికార యంత్రాంగానికి చూయించి మళ్ళీ రద్దు చేసిన కార్డుని మళ్ళీ సాధించేంత వరకు మా యూనియన్ వదలలేదు. ఇక్కడ కూడా అదే పరిస్థితి. మేము ఖచ్చితంగా భానుచందర్ రెడ్డి కార్డుకి మేము ఇవాళ కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం ఇచ్చాం. ఆయన గడువు కూడా ఇచ్చాం. మేము మా రాష్ట్ర మహాసభలు ఉన్నాయి 29-30 తేదీల్లో, ఆలోగా వెంటనే ఆయన కార్డు యథావిధిగా మీరు జారీ చేసిన సర్క్యులర్ను రద్దు చేసుకోవాలి, అక్రిడిటేషన్ను కాదు, ఆ సర్క్యులర్ని ఉపసంహరించుకోవాలని చెప్పి మేము జిల్లా కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మేడ్చల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో. వారు ఖచ్చితంగా స్పష్టమైన హామీ ఇచ్చారు, న్యాయం చేస్తా అన్నారు. ఒకవేళ వారి నుండి మాకు న్యాయం జరగకుంటే 29-30 తేదీల్లో ఒక ప్రతిష్టాత్మక మహాసభలు హైదరాబాద్లో జరుగుతున్నాయి తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం. ఆ మహాసభలో ఈ అంశాన్ని ప్రధాన ఎజెండాలో చేర్చి ఈ ప్రభుత్వ వైఖరిని, అధికారుల వైఖరిని అక్కడ ఎండగడతామని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని హెచ్చరిస్తున్నాం. అక్కడికి మేము మహాసభలో మాకు న్యాయం చేసేటువంటి ఈ భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ జస్టిస్ సికే ప్రసాద్ గారు కూడా ఆ మహాసభల్ని ప్రారంభించబోతున్నారు. కనుక మేము అవసరమైతే ఇక్కడ మాకు ఈ 2 రోజుల్లో న్యాయం జరగకుంటే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దృష్టికి కూడా ఈ వ్యవహారాన్ని తీసుకెళ్తాం. అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో అప్రజాస్వామికంగా ఎట్లాంటి వ్యవస్థ కొనసాగుతుందో మేము ఈ దేశవ్యాప్తంగా ప్రచారం చేయడానికి కూడా మా యూనియన్ సిద్ధంగా ఉందని చెప్పి కూడా నేను పేర్కొంటూ, బేషరతుగా కార్డు ఇవ్వాల్సిందే. ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే సర్క్యులర్ జారీ చేసిండ్రో కార్డును రద్దు చేస్తూ దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం డిమాండ్ చేస్తుంది. गाजी किडनी सेंटर एंड मल्टी स्पेशलिटी हॉस्पिटल गुर्दे और बवासीर के इलाज का 40 साल मशहूर हॉस्पिटल, जहां हजारों पेशेंट्स क्योर हो चुके हैं। डॉक्टर हुसैनी इंटरनेशनल नेशनल अवार्ड विनर और दूसरे डॉक्टर्स और लेडी डॉक्टर्स की जेर खिदमत गुर्दे के तमाम अमराज का मुकम्मल ट्रीटमेंट किया जा रहा है। गुर्दे फेल हो चुके हों, डायलिसिस करवा रहे हों, याद रखिए डायलिसिस कोई इलाज नहीं, इससे 1% भी गुर्दे रिकवर नहीं होते। हाँ, डायलिसिस टेम्पररी रिलीफ दे सकता है, लेकिन हमारे ट्रीटमेंट से गुर्दे फिर से फंक्शन में आ सकते हैं। गुर्दे श्रिंक हो गए हों या सिस्ट हो, गुर्दे की पथरी हो, कैसी भी गुर्दे की तकलीफ हो या पाइल्स यानी बवासीर, चाहे ब्लीडिंग हो या कोम, बगैर ऑपरेशन मुकम्मल क्योर ट्रीटमेंट का एक ही सेंटर, गाजी किडनी सेंटर, DLRL मेन रोड, अपोजिट विकास हाई स्कूल, चंद्रायन गुट्टा, हैदराबाद। सेल 9966930824 या 9391326261। अगर आपने हमारे चैनल को सब्सक्राइब नहीं किया है तो आपको यहाँ सब्सक्राइब बटन दिख रहा है, उसे क्लिक करिए और सब्सक्राइब कीजिए, और साथ ही साथ बेल आइकॉन को भी क्लिक करिएगा, जिससे कि आपको ताज़ा अपडेट मिलते रहें।